అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ టైమ్ జోన్స్లో వర్క్ చేస్తారు. ఫుడ్ కన్సూమ్ డిఫరెంట్ టైమ్స్లో ఫుడ్ తినడం కానీ, నైట్ షిఫ్ట్స్ ఉండడం, లేకపోతే లొకేషన్స్ మారుతాయి. ఇప్పుడు తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఉంటారు, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిసరాల్లో ఏవైతే కూరగాయలు, అక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయో అవి తింటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అంతేగాని అమెరికాకో, ఇంకో దేశానికో, ఇంకో రాష్ట్రానికో వెళ్ళి అక్కడ ఫుడ్ అంటే ఈ క్యాప్సికమ్ ఇదంతా ఇక్కడ ప్రోడక్ట్స్ కాదు, లెట్యూస్ ఇక్కడిది కాదు. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆ కన్సంప్షన్స్ చేస్తారు కదా, దానివల్ల కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఐటీ ఎంప్లాయీస్ ఎలాంటి చేంజెస్? అంటే మేము కామన్గా చూసేదంటే ఈ టైం జోన్స్ అంటే వేరే టైమ్స్ అంటే ఎస్పెషల్లీ యూఎస్ టైమ్స్లో వర్క్ చేసేవాళ్ళు, యూరోపియన్ టైమ్స్లో వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా స్ట్రెస్ ఉంటుందండి. ఎందుకంటే మనందరం పడుకునే టైంలో వాళ్ళు లేచి ఉంటారు, మనందరం లేచి వర్క్ చేసుకునే టైంలో వాళ్ళు పడుకొని ఉంటారు. కాబట్టి డెఫినెట్గా అది డిస్టర్బెన్స్, సర్కాడియన్ రిథమ్ అయితే ఏదైతే ఉంటుందో బాడీలో ఇంటర్నల్ క్లాక్ ఏదైతే అది డిస్టర్బ్ అవుతుంది ఆబ్వియస్గా. దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దట్టు ఇంకా అది ఆ టైమింగ్స్ అబ్నార్మల్ అయిపోవడం వల్ల డైట్ అబ్నార్మల్ అవుతుంది, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అబ్నార్మల్ అవడం వల్ల చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ చాలామంది ఇది కూడా మేము గమనించాం. వచ్చే అంటే మా దగ్గర ఎవరైతే యంగ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ వస్తున్నారో చూస్తే ఇలాంటి డిస్టర్బ్ లైఫ్ స్టైల్ చాలా మందిలో ఉంటుంది. సో వాళ్ళకి మేము చెప్తుంటాం, ఒకవేళ మీకు కుదిరితే వీలైతే మన టైం జోన్కి రావడానికి ట్రై చేయండి. సో దట్ మీరు రొటీన్లో ఉంటారు, అందరితో పాటు రొటీన్గా ఉంటారు కాబట్టి మీకు సెపరేట్గా స్ట్రెస్ ఉండదు. సో మనందరం పడుకున్నప్పుడు వాళ్ళు వర్క్ చేయడం వాళ్ళకి స్ట్రెస్ లాగానే ఫీల్ అవుతారు. లేదా మనందరం వర్క్ చేసినప్పుడు వాళ్ళు పడుకుంటారు అనుకోండి, వాళ్ళు పడుకునివ్వకపోవచ్చు. మనం చాలా మంది రీసెంట్గా ఒక క్లయింట్ అలానే చెప్పారు. యుఎస్ టైంలో వర్క్ చేస్తుంటారు, మార్నింగ్ వచ్చి పడుకుంటారు, కానీ మార్నింగ్ పిల్లలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు కాబట్టి స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. కాబట్టి దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. సో అది తర్వాత డైట్ విషయంలో కూడా మీరు అన్నట్టు మన డైట్ రిలేటివ్లీ బెటర్. మనకు బాడీకి అలవాటైన డైట్ ఏదైతే ఉందో అదైతే ఈజీగా మనకు డైజెస్ట్ అవ్వడం కానీ ఈజీగా ఇది ఉంటుంది. కానీ వేరే సడన్గా డైట్ చేంజ్ అయిపోయి అంత ఎస్పెషల్లీ వెస్ట్రన్ డైట్ కనుక మనం చూస్తే అంతా ప్రాసెస్డ్ ఫుడే ఉంటుంది. వాళ్ళకి ఫ్రెష్ కుక్ కానీ కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫ్రెష్గా ప్రిపేర్ చేయరు వాళ్ళకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఫ్రోజనే ఉంటుంది. కాబట్టి ఫ్రోజన్ అంతా మళ్ళీ ఫ్రోజన్ తీసుకొచ్చి మళ్ళీ అంతా ఫ్రై చేయాల్సిందే. సో ఫ్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళ కాన్సెప్ట్లో. తర్వాత ఈ ఎనర్జీ డెన్స్ ఇవన్నీ అంటే నాన్ వెజ్ కానీ హై క్యాలరీ డైట్ అనేది ఉంటుంది. తర్వాత ఎక్కువ వాళ్ళది ఈ కోలాస్ ఇవన్నీ కూడా ఎక్కువ డ్రింక్ చేస్తూ ఉంటారు. సో వీటన్నిటి వల్ల డెఫినెట్గా మన బాడీకి ఒక అలవాటైంది సడన్గా చేంజ్ అయిపోయేసరికి మనకు కూడా చేంజ్ వచ్చేస్తుంది. కాబట్టి దానివల్ల రిస్క్ అనేది పెరిగిపోతుందండి. సో ఆ ప్రాసెస్ ఫుడ్ ఒకటి, తర్వాత ఈ క్యాలరీస్ కన్జంప్షన్ అనేది మనకు తెలియకపోవడము, దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడము, అది బాడీకి సూట్ అవ్వకపోవడం కొంతమంది అంటే లేదంటే దాన్ని తెలుసుకోకుండా ఎక్కువైనా తీసుకోవచ్చు, లేదంటే ఒక్కోసారి తక్కువైనా తీసుకోవచ్చు. సో దానివల్ల రకరకాల హెల్త్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంటాయి. మహిళల్లో హార్ట్ అటాక్స్ కేసెస్ మీరు చూసిన కేసెస్లో వాళ్ళకు రావడానికి ఏంటి కారణాలు ఉండొచ్చు? ఐ మీన్ ఇప్పుడు చూస్తే యంగ్స్టర్స్ అంటే సరే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్, వేరే హ్యాబిట్స్ ఉండడం వల్ల అవుతుంటాయి కావచ్చు, కానీ మహిళలు పెద్దవాళ్ళకే ఎక్కువ మందికి వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఇప్పటిదాకైతే. వాళ్ళకి ఎందుకు వస్తాయి? అంటే ఇప్పుడు మహిళలకి మెనోపాజ్ ముందు హార్ట్ డిసీజెస్ చాలా తక్కువ అండి. సో ఏదైతే ఈ హార్మోన్స్ ఉంటాయి, ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయో అవి అనేది హార్ట్ డిసీజెస్ని చాలా వరకు ప్రివెంట్ చేస్తాయి, హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ని. కానీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో రిస్క్ అనేది మళ్ళీ సేమ్ ఆల్మోస్ట్ మెన్కి ఎంత ఉంటుందో అంత రిస్క్ ఉంటుంది. సో వాళ్ళల్లో వచ్చేది దానికి కూడా సేమ్ ఏదైతే మేల్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, హైపర్ టెన్షన్, డయాబెటీస్, తర్వాత ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత ఎక్కువ లిపిడ్స్ అనేది అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం, ఇలాంటి రీజన్స్ వల్లే వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే యంగర్ జనరేషన్స్లో ఈ స్మోకింగ్ లెవెల్స్ పెరిగిపోయాయి, ఇవన్నీ ఈ డైట్ అనేది రెగ్యులర్ డైట్ అయిపోవడము, తర్వాత వాళ్ళకు స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది, అండ్ తర్వాత పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది. కాబట్టి దానివల్ల కొంత ఎక్కువ వస్తుందండి వాళ్ళకు. సో ఓవరాల్గా చూస్తే అంటే కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్లో రిస్క్ తక్కువే. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళలో కూడా ఈ హార్ట్ డిసీజ్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.